రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవాలకు రెడీ అయింది ప్రభుత్వం. రేపటి నుంచి వరుసగా అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, శంకుస్థాపనలు నిర్వహించనుంది. మహబూబ్ నగర్ లో రైతు పండుగను ఏర్పాటు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ప్రజా విజయోత్సవాల్లో పాల్గొననున్నారు. రోజుకో ప్రోగ్రాం షెడ్యూల్ చేసుకుంది సర్కార్. రైతు పండుగకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకే రైతుకు ఈ ప్రభుత్వం ఏం చేసిన అంశాలపై మహబూబ్నగర్లో రైతు పండుగ నిర్వహిస్తుంది. 3 రోజుల పాటు జరుగుతున్న రైతు పండుగ కార్యక్రమం ఈరోజు ముగిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం మహబూబ్నగర్లో జరిగే రైతు పండుగ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిన అంశాన్ని వివరిస్తూ ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాదాపు 54,000 కోట్లతో ఏడాది కాలంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగింది. ఇది సాధ్యమైంది, రైతుల కళ్ళలో పండుగ చూడగలుగుతున్నామనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దాంట్లో ప్రధానంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని చేయగలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక 7,625 కోట్లతో రైతు భరోసాని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా 500 బోనస్ను ఈ పంట నుంచి 500 బోనసు ధాన్యం తీసుకున్న వెంటనే సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తుంది ఈ ప్రభుత్వం అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దీంతోపాటు 10,444 కోట్లతో ఉచిత విద్యుత్తును కూడా తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా అమలు చేస్తున్నాం. దాంతోపాటు 1,433 కోట్లతో రైతు బీమాను చేయగలిగినాం. 95 కోట్లతో పంట నష్టాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వగలిగింది. అదేవిధంగా 10,547 కోట్లతో ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఈ ప్రభుత్వం కొనగలిగింది. మొత్తంగా 54,000 కోట్లతో ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఏడాది కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలిగిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఇక రేపటి నుంచి వరుసగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది. గత ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగాము, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్గోయింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభోత్సవాలతో పాటు మిగతా అనేక కార్యక్రమాలకు సంబంధించిన ఉత్సవాల్లో రాష్ట్ర ప్రజలతో పాటు అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని అంటే ఈ ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన కార్యక్రమాలని తెలంగాణ ప్రజలకు తెలియజేయడంతో పాటు ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేయగలిగింది, ఒక సంవత్సరంలో ఎన్ని కార్యక్రమాలు చేయగలిగితే మరో 4 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న అంశాన్ని ప్రస్తావించడానికి ఏడాది కాలంలో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని ఈ ఏడాది కాలంలో జరుగుతున్న ఉత్సవాల కార్యక్రమంలో రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు, డిసెంబర్ 9వ తేదీ వరకు ఈ ప్రభుత్వం వరుసగా కార్యక్రమాలు చేస్తుంది. రేపు తీసుకునే మొదటి కార్యక్రమంలో రెసిడెన్షియల్ స్కూలు, అదేవిధంగా విద్యార్థులతో వ్యాసరచన పోటీలు, సీఎం కప్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తారు. ఇక ఎల్లుండి 16 నర్సింగ్ కాలేజీలు, 213 అంబులెన్స్లు, అదేవిధంగా 33 ట్రాన్స్జెండర్ క్లినిక్ను రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఇక డిసెంబర్ 3వ తేదీన హైదరాబాద్లో అనేక కార్యక్రమాలు, ఆరంగడ్లో ఫ్లైఓవర్ని ప్రారంభించడంతో పాటు అనేక హైదరాబాద్లో జరిగే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఇప్పటికి రెడీగా ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రారంభోత్సవాలు డిసెంబర్ 3వ తేదీన చేస్తుంది. ఇంకా డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ ఫారెస్ట్ భవన్ శంకుస్థాపన, 9,700 మంది ఉద్యోగులకు నియామక పత్రాలు ఆ రోజు అందిస్తారు. ఇక అదేవిధంగా డిసెంబర్ 5వ తేదీన మహిళా శక్తి, అదేవిధంగా స్వయం సహాయక గ్రూపులతో చర్చలు, అదేవిధంగా బాలిక ఐఐటీలను కూడా అదే రోజు ప్రారంభిస్తారు. ఆ రోజు కేవలం పూర్తిగా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలిగింది అనే అంశాన్ని ఆ రోజు డిసెంబర్ 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తుంది. ఇక డిసెంబర్ 6న యాదాద్రి పవర్ ప్లాంట్, అదేవిధంగా 244 విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేస్తుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదాద్రి ప్లాంట్ను అందుబాటులోకి తేవడం, ఇక దాని ద్వారా విద్యుత్తులో ఎలాంటి సంస్కరణ చేసిందో ఈ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక డిసెంబర్ 7న పోలీసు ప్రదర్శన, కళాకారులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనే అంశాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాలపై ప్రదర్శన చేస్తుంది. ఇక డిసెంబర్ 8వ తేదీన ఏఐ ప్రాజెక్టు, అదేవిధంగా 130
ఈ మీ సేవా కేంద్రాలు, అదేవిధంగా యంగ్ ఇండియా యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి కూడా డిసెంబర్ 8వ తేదీన చేస్తుంది. ఇక చివరి రోజు డిసెంబర్ 9వ తేదీ సచివాలయంలో దాదాపు 1,00,000 మంది మహిళలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు ట్యాంక్ బండ్పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలతో భారీ ప్రదర్శన ముగింపు కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. భారీ బహిరంగ సభతో పాటు లేజర్ షోను కూడా ట్యాంక్ బండ్లో చేసే ఒక ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఏడాది కాలంలో తాము ఏం చేశామో, ఎక్కడెక్కడ సంక్షేమం చేయగలిగాము, మహిళలు అదేవిధంగా రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిన అంశాలపై కూడా పూర్తి వివరాలతో పాటు 10 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తుందని చెప్పదు. దీనికి కౌంటర్గా విపక్ష పార్టీలు కూడా కౌంటర్ కార్యక్రమాలు చేస్తారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో 10 రోజుల పాటు రాజకీయంగా హీట్ పెరిగే అవకాశం అని చెప్పొచ్చు జ్యోతి.